హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి థ్రిల్ సిటీ అండి. థ్రిల్ సిటీ అనేది ది బెస్ట్ అడ్వెంచర్ పార్క్ అనేది చెప్పొచ్చు. సో మనకి ఈ థ్రిల్ సిటీ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లోనే అయితే ఉందండి. హుస్సేన్ సాగర్ బేగంపేట్ అపోజిట్ టు సంజీవ పార్క్ అయితే ఉందండి ఈ థ్రిల్ సిటీ అనేది. సో ఇది వచ్చేసి పివి నరసింహారావు రోడ్ అయితే ఉంటుంది కదా, దానితోనే ఉంటుంది ఈ థ్రిల్ సిటీ అనేది కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ మేమైతే ఈ థ్రిల్ సిటీకి కరీంనగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. విత్ ఇన్ 3 అవర్స్లో మేమైతే రీచ్ అయిపోయినాం. సో మాకైతే 159 కిలోమీటర్స్ అయితే పడింది. అండ్ సిద్దిపేట నుంచి జస్ట్ టూ అవర్స్లో రావచ్చు. 99 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఇంత తక్కువ 2 అవర్స్ 3 అవర్స్ కరీంనగర్ సిద్దిపేట నుంచి అంటే ఎందుకంటే ఇది జేబీఎస్ నుంచి దగ్గరలో ఉన్న మన హుస్సేన్ సాగర్ నుంచి దగ్గరలో ఉంటుంది. మనం డీప్ ఇన్ ద సిటీ అయితే వెళ్ళనక్కర్లేదు. సో ఇది అయితే డెఫినెట్గా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఏంటి థ్రిల్ సిటీ అని చెప్తుంది, ఎంత కాస్ట్ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో కాస్ట్ గురించి కూడా చెప్తాను. కాస్ట్లో డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ మన దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా వాళ్ళకి చూపించాలి. సో అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు, కిడ్స్ కాకుండా వాళ్ళకి 999 ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో 1000 రూపీస్కి వాళ్ళు క్రెడిట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ప్రతి పర్సన్కి ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డులో 999 అంటే అడల్ట్స్కి 1500 స్కోర్ వాళ్ళు నింపేసి ఇస్తారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 59 స్కోర్ చేసి ఇస్తారు. మనం ఆ కార్డ్ అనేది లోపలికి తీసుకెళ్ళి మనం డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ 1500 క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్స్కి వచ్చేసి 699 రూపీస్ మాత్రమే. సో ఇందులో క్రెడిట్ వాల్యూ వచ్చేసి 1200 అండి. అండ్ సీనియర్ సిటిజన్స్కి అయినా కానీ 699 అండ్ క్రెడిట్ వాల్యూ కూడా 1200 మాత్రమే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనం మళ్ళీ దాన్ని ఏమైనా రీఛార్జ్ చేసుకోవాలనుకున్నట్టయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. మనం 1000 రూపీస్ పే చేస్తే 1500, 2000 పే చేస్తే 3500, 5000 పే చేస్తే 9000, ఇలాంటి ఆఫర్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టారు. అండ్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా, చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి ఇందులో. అన్నీ కూడా ఇండోర్ అండ్ అవుట్డోర్ కిడ్స్ జోన్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మెయిన్ ఈ రీఛార్జ్ అనేది ఎందుకు పెట్టారంటే దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా మనం ఇన్ కేస్ 1500 క్రెడిట్ వాల్యూ అంటే మనం 999 పెట్టి ఒక కార్డ్ అయితే కొన్నాం కదా, ఆ కార్డులోని వాల్యూస్ కంప్లీట్ కాకపోతే మనం అంటే వ్యాలిడిటీ టైం అనేది ఉంటుంది. వితిన్ 1 ఇయర్లో మనం మళ్ళీ వచ్చి ఎలాంటి పైసలు కట్టకుండా మళ్ళీ మనం అలా గేమ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ క్రెడిట్స్ అనేది మన దగ్గర ఉన్నట్టయితే మనం కావాలి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళు అక్కడే రీఛార్జ్ చేస్తారు. చాలా మంచి ప్లేస్ ఇదైతే థ్రిల్ సిటీ అనేది. చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా నాకు ఏం అనిపించింది అంటే చిన్నపిల్లలకు చాలా బాగుంది. వితిన్ ఏదంటే 5th 6th క్లాస్ అప్ టు 10th వాళ్ళకి ఇంకా బాగున్నాయి. కొన్ని ఎబో ఏజ్ వాళ్ళకు కూడా పెద్ద గేమ్స్ అనేవి ఉన్నాయి. మోస్ట్లీ నాకు ఏమనిపించిందంటే ఈ బైక్ గేమ్స్ ఇలాంటి అన్నీ కూడా చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. టోటల్గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండు ఉన్నాయి. మీరు చూస్తున్నదంతా కూడా ఇండోర్ గేమ్స్ అన్నట్టు. ఈ ఇండోర్ గేమ్స్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ అంటారు కదా, మాన్స్టర్ థియేటర్, డోమ్ థియేటర్, స్కోడా కార్ సిమ్యులేటర్, ఇవన్నీ కూడా అపాచీ బైక్తోని ఎక్కుతారు కదా, అలాంటివి చూస్తున్నారా, ఇది కూడా ఉన్నాయి. క్రికెట్ సిమ్యులేటర్, విఆర్ పవర్ ప్లే, షూటింగ్ గేమ్స్, మ్యాజిక్ ట్రైన్, స్ప్లాష్ కౌంటర్, చాలా ఉన్నాయి. విఆర్ బీట్ హీరో, ఫ్లైట్ సిమ్యులేటర్, ఫ్లైట్ ఎక్కుతాం కదా, అవి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నిటికన్నా ముందు నాకైతే విఆర్ రోలర్ కోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఏంటి రోలర్ కోస్టర్ అంటున్నాను అనుకుంటున్నారా? రోలర్ కోస్టర్ మనం రియల్గా ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళు అంత ఫీలింగ్ అయితే తెప్పిస్తారు. అదేంటంటే జస్ట్ మనం కూర్చొని మన చైర్ కదులుతూ ఉంటుంది, మనకు ఒక గాగుల్స్ లాగా ఇస్తారు, అందులో మనం మూవ్ అవుతూ ఉంటాం. అన్ని గేమ్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. ఎవరైతే పిల్లలు ఫోన్స్లలో ఆడుతున్నారు బట్ బయట ఎంజాయ్ చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళు ఉన్నకైతే బెస్ట్ అండి ఈ ప్లేస్. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి కూడా వ్యాలిడ్ ప్రైస్ అని అయితే అనిపించింది. ఎందుకంటే మనం ఒకవేళ డబ్బులు వేస్ట్ కావని చెప్పచ్చు. మనం పెట్టిన పైసలు మళ్ళీ మనకి రాలేవు, కానీ మనం పెట్టిన పైసలు అయితే ఎప్పటికైనా వేస్ట్ కాకుండా మనం మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్లేస్ అంతా బాగుంది. ఇవన్నీ కూడా టోటల్గా ఇండోర్ గేమ్స్ అండి. చాలా ఉన్నాయి గేమ్స్, అసలు 1 by 1 అయితే చెప్పలేము మనము, అన్ని గేమ్స్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి అవుట్డోర్ గేమ్స్లో కూడా చాలా ఉన్నాయి. సో అవుట్డోర్ గేమ్స్లో జిప్ లైనర్ అయితే ఉందండి. నేను జిప్ లైనర్ ట్రై చేసిన అండ్ రోలర్ కోస్టర్ మాత్రమే ట్రై చేసిన. మిగతా అన్నీ కూడా నేను గేమ్స్ ఉంటాయి కదా, టెడ్డీ వస్తుంది ఇట్లా మూవ్ చేస్తుంటాయి, వీటికైతే మస్తు పైసలు వేస్ట్ చేసిన. సో ఇంకా నా కార్డులో ఇంకా పైసలు ఉండే, డెఫినెట్గా మళ్ళీ అయితే వెళ్తాను. చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది కూడా. పిల్లల్ని అయితే డెఫినెట్గా తీసుకురావాలి ఈ ప్లేస్లో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి బంపింగ్ కార్స్ అని ఉంటుంది కదండి, చాలా ప్లేస్లో ఉంటుంది. వండర్లా, రామోజీ, చాలా ప్లేస్లో ఉంది. సో ఇక్కడ కూడా బంపింగ్ కార్స్ ఉంది అండ్ పెండులం అయితే ఉంది.
పిల్లలకి పెండులం అయితే పిల్లలకి ఉంది. అండ్ కిడ్స్ ఆడ్ చేయడం అన్నీ ఉన్నాయి. అండ్ హార్స్ కరోసెల్ పిల్లలకి, సాసర్ గ్రౌండ్, మ్యాజిక్ హాకీ ఇవన్నీ కూడా పిల్లలకు ఉన్నాయి. అండ్ మరీ చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి కిడ్స్ జోన్ కూడా స్పెషల్గా అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది ఈ టోటల్ ఏరియా అంతా కూడా. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం పెట్టిన పైసలకైతే అస్సలు వేస్ట్ అయితే కావు. ఇక్కడైతే స్పెషల్గా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మనం బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే అస్సలు అలో అయితే లేదు. లోపలనే ఫుడ్ కోర్ట్ అయితే ఉంది, ఎదురుగా ఉంది చూసారా, అదే ఫుడ్ కోర్ట్. అందులోనే వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకొని మనం తినేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో బూత్ ఏరియా కూడా ఉంది, చాలా బాగుంది. బట్ ఫోటో బూత్ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం మనీ అయితే పే చేయాలి. సో అక్కడైతే మనం పిక్స్ దిగొచ్చు. మనం తక్కువ టైంలో తక్కువ పైసలతోనైతే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా వ్యాలిడ్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో టోటల్గా చూసినందుకు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్.